వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి ఎగ్నిస్ వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే ఒక బాడీ రిపేర్ కోసం వచ్చింది. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చేస్తున్నాము. అక్కో ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఇది అక్కో సర్వీస్ సెంటర్ కూడా వెళ్ళింది వెహికల్. దాంతో పాటు అథరైజ్ సర్వీస్ సెంటర్ కూడా వెళ్ళింది. ఎక్కడ పార్ట్స్ అవైలబిలిటీ లేకపోతే మన దగ్గరికి అనేది వచ్చింది వెహికల్. ఈ వెహికల్ లో ఏంటంటే మనం ఏమేమి పార్ట్స్ రిపేర్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ తప్పక చేసుకోండి. సో ఈ బంపర్ ఒకటి మనం రిపేర్ చేసి మళ్ళీ రీపెయింట్ చేస్తున్నాము. డెంట్ పడింది బంపర్ కి. సో ఈ బంపర్ మనం కొత్తదైతే మార్చట్లేదు, దీన్ని రిపేర్ చేసి రీపెయింట్ చేస్తున్నాము. అదే విధంగా ఫ్రంట్ ఇది అయితే ఇన్సూరెన్స్ లో అలౌ చేయలేదు రియర్ బంపర్. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ ఫెండర్ మనము డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేస్తున్నాము. మేజర్ గా డ్యామేజ్ ఉంది బానట్. పార్ట్ అవైలబుల్ లేదు ఇది ఎక్కడ. సో ఈ బానట్ ని మనం రిపేర్ చేస్తున్నాము అండ్ దాంతో పాటు ఈ బంపర్ ని కూడా మనం రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ప్లాస్టిక్ రిపేర్ చేసేసి ఇక్కడ హోల్ పడింది, ఇక్కడ టోయింగ్ హుక్ దగ్గర హోల్ పడింది, కింద మొత్తం పగిలిపోయింది. కంప్లీట్ బంపర్ ని కూడా మనం రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ కూడా పగిలిపోయింది. బంపర్ ని కూడా మనం టోటల్ గా రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. ఈ గ్రిల్ ఒకటి కస్టమర్ రిక్వెస్ట్మెంట్ ఏంటంటే ఇది ఒకటి ఆర్డర్ పెట్టి తెప్పియండి అని అంటున్నారు. ఫ్రంట్ బంపర్ అప్పర్ గ్రిల్ అండ్ ఒకటి ఫాగ్ లైట్ కవర్, ఈ రెండు మనం పార్ట్స్ కొత్తవి వేస్తున్నాం దీంట్లో. దాంతో పాటుగా ఇట్ సైడ్ ఫెండర్ కూడా అంటే ఓల్డ్ డ్యామేజ్ ఉంది. అయినా కూడా నేను ఎక్కువ ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడి కస్టమర్ క్లెయిమ్ ఇప్పించాను. సో వాళ్ళు ఇది అలౌ చేయలేదు ఫెండర్, ఎందుకంటే ఆ డ్యామేజెస్ కి ఇది మ్యాచ్ అవ్వదు. ఇది డిఫరెంట్ డ్యామేజ్. కాకపోతే రిక్వెస్ట్ చేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ పార్ట్ కూడా అలౌ చేశారు. ఫెండర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అనేది చేస్తున్నాం. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ये बानट देखिए भाई, चेंज करने के काबिल था एकदम, बहुत ज्यादा डैमेज था. अभी हम इसको रिपेयर करें और ये इंजीन भी रिपेयर करे. ऐसा बानट पूरा पीछे चलेगा. ये रिपेयर हुआ सो ये काम चेंज करने काबिल था वो. సో డెంటింగ్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసినాము అండ్ దాంతో పాటుగా ఈ బానట్ కూడా మనం డెంటింగ్ పెయింటింగ్ చేస్తున్నాము. బంపర్ చూడండి, బంపర్ మనము రిపేర్ చేసినాం మొత్తం బంపర్. ఇది పార్ట్ అవైలబుల్ లేదు ఎక్కడ. సో ఈ బంపర్ నే మనం రిపేర్ చేసినాం ఆల్రెడీ. ఈ ఫెండర్ కూడా మనం డెంటింగ్ పెయింటింగ్ చేస్తున్నాం. ప్రెసెంట్ బాడీ ఫిల్లర్ స్టేజ్ లో ఉంది. దీని తర్వాత ఎన్సీ పుట్టి, ప్రైమర్, అండర్ కోట్, ఫైనల్ కోటింగ్. ఫైనల్ కోట్ కలర్ తర్వాత క్లియర్ కోటింగ్ ఉంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కలర్ కోటింగ్ అనేది. న్యూ బాడీ షాప్ సెక్షన్ లో ఉంది వెహికల్. ఇప్పుడు ఇక్కడ పెయింటింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఈ ఎగ్నిస్ వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ ఇన్సూరెన్స్ లో మనం ఈ వర్క్ అనేది చేశాము. మన దగ్గర అయితే క్యాష్లెస్ ఫెసిలిటీ లేదు. క్లెయిమ్ ప్రాసెస్ అయితే ఫాస్ట్ గా చేసేసి ఫాస్ట్ గా వర్క్ అయితే చేసి ఇవ్వగలుగుతాము. సో ఈ రోజు మనకి ఏంటంటే ఈ వెహికల్ మూడో రోజు ఇది మన దగ్గర. ఒక రోజు డెంటింగ్ అయింది, ఒక రోజు పెయింటింగ్ అయింది, ఒక రోజు ఫైనల్ అయింది. సో ఈ వెహికల్ లో మనం వర్క్ ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో ఫైనల్ రిజల్ట్ మనం చూద్దాం. ఈ 2 వీల్ క్యాప్స్ మనం కొత్తవి వేసినాము, సేమ్ మోడల్ తెప్పించేసి. ఈ ఫెండర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది. డోర్ అయితే అవ్వలేదు, పాతదే ఉంది. ఇది ఫెండర్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ అయింది. ఈ హుడ్ బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది. ఈ బంపర్ మీరైతే చూసారు కదా, చాలా మేజర్ గా డ్యామేజ్ ఉండే. సో బంపర్ రిపేర్ చేసినాము కంప్లీట్ గా. సో దాంతో పాటుగా ఈ ఫెండర్ కూడా మనకి డెంటింగ్ పెయింటింగ్ అనేది అయింది. ఇక్కడ ఈ గ్రిల్ పార్ట్ ఒకటి ఇన్సూరెన్స్ లో అప్రూవల్ ఉంది, కానీ పార్ట్ ఎక్కడ అవైలబుల్ లేదు. ఇది 1500 గ్రిల్ కాస్ట్ అయితే 1200 ట్రాన్స్పోర్టింగ్, అంటే వేరే వెబ్సైట్ లో నుంచి తెప్పిస్తే మనకు దగ్గర 1500 రూపీస్ వరకు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పడుతున్నాయి. సో కస్టమర్ తర్వాత వేసుకుంటా అన్నట్టుగా చెప్తే మనం ఈ గ్రిల్ ఒకటి వదిలేసినాము. ఈ గ్రిల్ పాతది ఉండడం వల్ల అనేది ఈ గ్యాప్ అనేది మనకు వస్తుంది. ఈ గ్రిల్ ఒకటి కొత్త తీసుకుంటే మీకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పాన్ ఆటోమోటివ్ ఛానల్
సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మా వర్క్ షాప్ తెలంగాణ, హైదరాబాద్, కుక్కట్పల్లి నెక్సెస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. సో ఎలాంటి రిపేర్స్ కైనా మీరు మా వర్క్ షాప్ విజిట్ అవ్వచ్చు. డెంటింగ్ పెయింటింగ్ అవని, సర్వీస్ అవని, ఏసీ అవని, ఎలక్ట్రికల్ వర్క్ అవని, ఏ వర్క్ అయినా మనం ఆల్ వర్క్స్ డీల్ చేస్తాము. సో ఎలాంటి రిపేర్స్ కైనా మీరు మా వర్క్ షాప్ విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.